వావ్! సూపర్ రెసిపీ అనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంటి రెసిపీ అంటే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ అయితే పాలకూర అనమాట. చాలా రోజుల తర్వాత తింటున్నానంట. చిన్నప్పుడైతే మా అమ్మ డైలీ పెట్టేదనమాట. అంటే మా మమ్మీ చెప్పింది. నేను మొన్న మార్కెట్‌లో అడిగాననమాట కొనుక్కునేటప్పుడు. ఇంక ఫైనలీ ఎలా చేయాలి ఏంటి అనేసి గైడెన్స్ తీసుకొనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాననమాట. సో, ఫస్ట్‌లో మీకు చూపించినవన్నీ రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఇంకా ఆనియన్స్, మిర్చీస్ కట్ చేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత మిర్చీస్ వేసుకోండి. ఇంకా మనం చూపించిన పేస్ట్ అయితే తయారు చేసుకునండి మిక్సీలో. సూపర్ టేస్ట్ ఇదే అనమాట. కారం కానీ సాల్ట్ కానీ మీకు సరిపడినంత వేసుకోండి. ఇంకా ఫైనలీ మనమైతే తరుక్కొని వాష్ చేసుకున్న దాన్ని అయితే వేసుకోవాలి. ఇది ఆవిరికే ఉడికిపోతుందనమాట. సో, మనం జస్ట్ ప్లేట్ అలా క్లోజ్ చేయాలన్నమాట. ఇంక ఇది ఆవిరికి అంతా ఉడికిపోతూ ఉంటుంది. సో, మనం మధ్యలో 1 or 2 టైమ్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. మొత్తం కర్రీ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అనమాట. చూడండి లాస్ట్‌లో ఆయిల్ అనేది ఇలా తేలుతూ ఉంటుంది. రెసిపీ మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. దీనికి ఫైనలీ మనకి కొత్తిమీర వేసుకోకపోతే ఏ కర్రీ పూర్తయినట్టు కాదు కదా! సో, ఫైనల్‌గా కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొనేసి గార్నిష్ చేసుకున్న తర్వాత మన పాలకూర రెడీ అనమాట. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంది.